లేదు హైటెక్ సిటీ అతను ఒకటే బతకాల సెక్యూరిటీ అతనికి ఉండాలి తప్ప కానీ మిగతా వాళ్ళు ఏం అక్కర్లేదు. బండి గిల్లి అన్ని తీయించి పడతారు. అదే వయసు కాంగ్రెస్ ఉన్నది అనుకోండి, వాళ్ళు ఎలా బతకనని పాపం కూలి పని చేసి బతుకుతున్నారో వాళ్ళు జోలు పోగని మీకు అని చెప్తారు. ఇది అలా కాదు, హైటెక్ సిటీ మొత్తం అన్ని 500 గాజువాక నుంచి మొదలుకొని అక్కే పాలు మధ్యలో పాలు ఆర్కే బీచ్ వరకు కూడా ఏమి కనపడకూడదు. ఏమీ కనపడకూడదు. హైటెక్ సిటీ చేస్తున్నాడు. ఆటోలు కానీ తొప్పుడు పళ్ళు ఏమి నాకు వెళ్ళలేదు. అండ్ ఆయన అమరావతిలో 9 గ్రామాలు అన్నారు. 9 గ్రామాల్లో జడ్జి కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వీళ్ళందరూ జడ్జీలందరూ ఆ స్థలాలు పేదవాళ్ళు ఎస్టీ వాళ్ళు తీసి దుబ్బేనట్టు. తీసి దుబ్బేది అది మన జగన్ గారు పేదవాళ్ళందరూ మీ ఎవరి భూములు అయితే జగన్ గారు ఇచ్చేసారు. తీసుకోండి మీ భూములు మీరు తీసుకోండి అని ఇచ్చేసారు. ఈయనైతే అలా కాదు, ఈయన మీద కేసులు పెట్టి విశాఖ దాంట్లో రాజధాని ఇస్తారంటే విశాఖ వద్దు అక్కడోది ఎక్కడోది అని అది తెచ్చిందని కేసులు పెట్టేసి ప్రతి దానికి ఫిట్టింగ్ పెట్టేది సెక్షన్ అనమాట. జగన్ ఆయన అంటే చంద్రబాబు ఫిట్టింగ్ సెక్షన్, ఫిట్టింగ్ మేస్తారు అనమాట. ఏదైనా మంచి పని దాన్ని చేయనివాడు దాన్ని ఫిట్టింగ్ పెట్టేసేసి అది చేయకండి ఇచ్చేయండి అది తెచ్చేది ఇచ్చేయడం అని చెప్తాడు. ఈయన వయసు కూడా అయిపోయింది 75 సంవత్సరాలు. సరే అన్నయ్య, అయితే చెప్పండి, వైసీపీ పాలన వల్ల మేలు జరుగుతుందని మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు మనం వైజాగ్ సిటీలో ఉన్నాం కదా, ఇక్కడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ నుండి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇట్లా కేకేఆర్ రాజు గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి ఎట్లా ఉన్నాయి విజయ అవకాశాలు ఇక్కడ? ఇద్దరు కేకేఆర్ రాజు అవకాశం వస్తాడు. ఎందుకంటే పనులు చేసాడు కాబట్టి మొట్టమంచి ఆ గంట ఓడిపోయిన కానీ పనులు చేసాడు. ఆయన రోడ్లు గట్ట వేయించాడు, బాగా వీధులు గట్ట అన్ని సరి చేయించాడు. లేదు కానీ పార్టీ బస్ స్టాప్ అంటే కూడా నీట్గా వేసాడు, రోడ్లన్నీ బాగున్నాయి. అది ప్రజలకి కావాల్సింటే ఆయన వస్తున్నాడు, చేస్తున్నాడు, చెందుతున్నాడు కావాలి కదా. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు వచ్చాడు, వాడు ఎలక్షన్ వచ్చాడు, అంతవరకు ఐదు ఆయన కనపడలేదు. విష్ణుకుమార్ రాజు వచ్చాడు, ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఏం కావాలో లోటుపాటు చేసి కరెంటు గిరెంట్ పోవడము, రోడ్లు గట్ట వేయడం అన్నీ చేస్తున్నాడు. అది అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ పరిధిలో అంటే ఎంపీ క్యాండిడేట్గా భరత్ సార్ పోటీ చేస్తున్నారు. అతని యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయన్నయ్య? భరత్ తెలియదు మరి ఆయన ఎవరికి పోటీ చేస్తున్నారంటే ఏదో పంపు వేసి అన్నాడు కదా, అది లెక్కలో లేని ఇవన్నీ చెప్పింది ఏంటి లెక్కలో లేని. పోనీ వైసీపీ పార్టీ నుండి ఎంపీ క్యాండిడేట్గా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఆమె యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అవి అవకాశాలు అంటే అది చెప్పలేము, దాన్ని లాస్ట్ క్లైమాక్స్ అని చెప్పలేము. అయితే ఈయన నగ్గొచ్చు, అది ఆయన నగ్గొచ్చు. ఎంతమంది భరత్ ఓడిపోయాడంటే అప్పుడు భరత్ ఎవరి గురించి నారాయణ ఎవరు ఉన్నారు కదా, ఎవరైనా పవన్ కళ్యాణ్ తీసుకుని వచ్చాడు కదా, జేడీ లక్ష్మీనారాయణ. ఆయన 3,000 ఓట్లు ఓడిపోయాడు. ఆయన బాగానే వచ్చాడు కానీ ఈసారి మరి టాక ఉంటుంది. ఎవరైనా విజయం లాస్ట్ ఏ పాటలు సరదా నాకు. థ్యాంక్స్.